ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేటివి 5 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ 5 ఏంటో చూద్దాం. DDL, DQL, DML, DCL అండ్ TCL. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి DDL. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే డేటా లేదా స్కీమ్ని డిఫైన్ చేసేది. అంటే ఒక టేబుల్ యొక్క స్కీమ్ని డిఫైన్ చేసేది, డిజైన్ని డిఫైన్ చేసేది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఇదంతా కాలమ్ని ఎడిట్ చేయడానికి, అంటే కాలమ్ని క్రియేట్ చేయడానికి, ఆల్టర్ చేయడానికి, రీనేమ్ చేయడానికి, ట్రంకేట్ చేయడానికి, డ్రాప్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అట్లానే DQL డేటా క్వెరీ లాంగ్వేజ్ ఏంటంటే ఇందులో సెలెక్ట్ అనే కీవర్డ్ ఉంటుంది. డేటా క్వెరీ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఒక టేబుల్ని మనం రిట్రీవ్ అంటే సెలెక్ట్ చేయడానికి కానీ, అంటే డేటాని చూపించడానికి కానీ, మనకి డిస్ప్లే చేయడానికి కానీ సెలెక్ట్ అనేది యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఒకటి ఎడిట్ చేసినామండి, ఎడిట్ చేసిన తర్వాత డేటా క్వెరీ లాంగ్వేజ్ ఆ DQL యూజ్ చేసి సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి మనము ఆ డేటా ఎడిట్ అయిందా లేదా అని డిస్ప్లేలో చూడగలుగుతాం, ఓన్లీ సెలెక్ట్ యూజ్ చేసి అన్నట్టు. ఓకే. డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఏంటంటే ఈ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో మనం రోస్ని ఎడిట్ చేయడానికి కానీ, అంటే రోస్ని సెలెక్ట్ చేయడానికి కానీ, ఇన్సర్ట్ చేయడానికి కానీ, అప్డేట్ చేయడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, ఇవన్నీ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ రోస్కి సంబంధించిన లాంగ్వేజ్ అన్నట్టు. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కాలమ్స్కి సంబంధించిన లాంగ్వేజ్ అన్నట్టు. సో ఇవి రెండు మెయిన్గా యూజ్ చేస్తాం మనం ఇందులో. ఈ డేటా క్వెరీ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ నీడెడ్. ఎందుకంటే డేటాని ఎడిట్ చేసినా చూడాలి, మనం ఆ టేబుల్ ఏం చేసినా మనకు టేబుల్ చూడాల్సి వస్తుంది, కాబట్టి డేటా క్వెరీ లాంగ్వేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లనే ఫోర్త్ వన్ వచ్చేసి డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ చూద్దాం. గ్రాంట్ అండ్ రివోక్ పర్మిషన్ టు యూజర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకుందాం. కాలేజ్లో ఫీజ్ అనేది ఒక టేబుల్ క్రియేట్ అయి ఉంది, మార్క్స్ అనే టేబుల్ ఒకటి క్రియేట్ అయ్యింది. మనం ఫీజు అనే టేబుల్ ఓన్లీ మనం అకౌంట్స్ డిపార్ట్మెంట్ వరకే యాక్సెస్ ఇస్తాం. మళ్ళీ మార్క్స్ అనే కాలం ఓన్లీ మనం ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ వరకు యాక్సెస్ ఇస్తాం. ఇప్పుడు అకౌంట్స్ వాళ్ళకి మార్క్స్ ఇస్తే వాళ్ళు ఏం వర్క్ చేయలేరు కదా, వర్కౌట్ చేయలేరు కదా. సో దట్స్ వై ఇప్పుడు స్టూడెంట్స్కి ఏమి ఇస్తాం, స్టూడెంట్స్కి ఫీజు ఇస్తాం, మార్క్స్ ఇస్తాం, రెండు యాక్సెస్ ఇస్తాం. కానీ ఇప్పుడు ఒక ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు దాన్ని యాక్సెస్ చేసి కరెక్ట్ చేసే ఛాన్స్ స్టూడెంట్స్కి ఏం అంటే ఒక టేబుల్లో మనం అన్ని అప్లోడ్ చేస్తామండి మన ఫైల్స్ కరెక్ట్ చేయడానికి. ఆ టేబుల్ ఓన్లీ ఫ్యాకల్టీకే ఉంటుంది యాక్సెస్, స్టూడెంట్స్కి ఉండదు. ఇది DCL అంటే ఒక దానికి పర్మిషన్ ఇవ్వడం. పర్మిషన్ దేనికి ఇవ్వాలి, సర్టన్ పర్సన్కి ఇవ్వాలి, సపరేట్గా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది DCL అన్నట్టు. TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇది మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అడ్వాన్స్డ్ DBMSలో ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ SQL కమాండ్స్. మనం ఫర్దర్గా ఈ కమాండ్స్ని యూజ్ చేసి ఎలా క్వెరీస్ సాల్వ్ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం టేబుల్స్, ఎలా ఎడిట్ చేస్తాం అని మనం క్లారిటీగా చూద్దాం.